హలో అందరికీ. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది కరెక్టే. స్కాట్లాండ్ వచ్చే స్టూడెంట్స్ అయితే 70,000 సేవ్ చేసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీ ఉంది. కానీ దానికి ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. అది ఎలా ఏంటో నేనైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను. అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. స్కాట్లాండ్‌లో స్టూడెంట్‌గా మీరు దిగితే మాత్రం అది ఏ సిటీలో అయినా కానీ మీరు ఫస్ట్ తీసుకునేది ఏంటంటే ట్రావెల్ కార్డ్ అనమాట. సో అది బస్ కార్డ్ అవ్వచ్చు, రైల్ కార్డ్ అవ్వచ్చు. ఇవి తీసుకునే ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే స్కాట్లాండ్ లో బస్ కార్డ్ అనేది ఫ్రీ. అసలు ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు ఏజ్ అయితే మాత్రం 22 లోపు ఉండాలి. సో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకైతే ఇది వర్తించదు. 18 ఉంటే 4 ఇయర్స్ ఆడుకోవచ్చు, 19 ఉంటే 3 ఇయర్స్ ఇలా కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. కనీసం మీకు 1 ఇయర్ వచ్చిన 70,000 సేవ్ చేసుకుంటారనమాట. కొంతమంది స్టూడెంట్స్ రాంగలోనే వాళ్ళకి ఏమీ అర్థం కాక వేరే కార్డ్స్ అలా తీసుకుంటారనమాట. ఇక్కడ స్టూడెంట్ గా అని చెప్పేసి యూజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. అది ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. అలాగే ఈ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. సో వెయిట్ చేయండి. అలాగే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే దీన్ని షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవుతుంది వచ్చే వాళ్ళు ఉంటే. ఇంకా ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ పేరే mygout.scot అనమాట. దీన్ని అయితే మీరు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటైతే ఆన్లైన్ లో, ఇంకొకటి ఆఫ్లైన్ లో. ఆఫ్లైన్ లో అయితే మాత్రం మీరు సిటీ కౌన్సిల్ నుంచి చేసుకోవాలి. ఇక్కడ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. మీకు తెలియకుంటే ఈ వెబ్సైట్ లోనే ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మీకు అన్ని లైబ్రరీస్ చూపెడుతుంది. సో మీకు దగ్గరగా ఉన్నది, కన్వీనియంట్ గా ఉంది సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ చూసుకొని లైబ్రరీ వెళ్ళడం అనమాట. బట్ వెళ్లే ముందు మాత్రం ఒక ఫామ్ తీసుకొని పోవాలి, అది ఫిల్అప్ చేసి. సో అదే ఎన్ఈసి ఫామ్ అని. అదైతే కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్న లింక్, అలాగే ఆ పీడిఎఫ్ అనమాట. సో చూసేయండి. ఇంకా మీరు ఆన్లైన్ లో చేసేటట్టయితే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కావాలి. ఇంకా మీరు చేస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటది. బట్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ పెడుతున్నా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ పెడతాను. అలాగే అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూసుకోండి. ఇంకా ఈ ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ అయితే మాత్రం ఇక్కడ క్రెడా కార్డు తీసుకోవాలన్నమాట. సో అదైతే మనకి ఎంత కాస్ట్ పడేది అనేది ఇక్కడ పెట్టాను చూడండి. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు. తెలియక వేరే కార్డ్స్ తీసుకుంటారు, 4 వీక్ అడ్వాన్స్ పర్చేస్ అవి కూడా. సో మీరైతే అక్కడికి వెళ్తారు డైరెక్ట్ గా, ఆన్లైన్ లో కాకోకుండా కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ కరెక్ట్ గా చెప్పాలి మీరు స్టూడెంట్. అలాగే డైరెక్ట్ డెబిట్ కావాలి 50 pounds అని చెప్తే వాళ్ళు కరెక్ట్ గా చేస్తారనమాట. సో ఈ తప్పు జరగకుండా అయితే చూసుకోండి. కొంతమంది అయితే ఇలానే చేశారు. సో మీరు మనీ పే చేయగలనే మీకైతే ఫిజికల్ కార్డ్ ఇచ్చేస్తారనమాట. ఇంకా అది మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్ లోంచి కట్ అయితే. బట్ మీరు చేసేటప్పుడు అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీ స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలాంటి చిన్నవైతే చూసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే అనుకుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.